హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా బగారా రైస్ని రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంకా దానికి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కూడా ఎలా చేయాలో చూద్దాము. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుని ఇందులోకి ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. ఇంకా దాని తర్వాత మసాలా దినుసులండి, చెక్క, లవంగము, ఇంకా షాజీరా, ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా నూనెలో వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఒక 4-5 మిరియాలు కూడా వేసుకోండి. ఇంకా ఒక 2-3 ఇలాచీని కూడా వేసుకోండి. ఇలాచీ వేయడం వల్ల మంచి ఫ్లేవరిష్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను రైస్ కుక్కర్ బటన్ దగ్గర ఒక చిన్న ఎరేజర్ అనేది పెట్టాను అన్నమాట. అంటే చిన్న ఎరేజర్ ముక్క అనేది పెట్టాను. అది పెట్టడం వల్ల మనకి అది బటన్ అనేది వామ్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇంకా నా దగ్గర చిన్న రైస్ కుక్కర్ కాబట్టి అలా ఆ ఎరేజర్ ముక్క పెట్టానండి. పెద్ద రైస్ కుక్కర్కి అయితే నార్మల్గా మనము కుక్ మూడ్లో పెట్టినా కూడా అది ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇంకా దాని తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఇవి కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా ఈ బగారా రైస్లోకి మనం ఎటువంటి రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇలా ఏమీ వేయమండి. మనకి స్పైస్ అంతా కూడా ఈ రెడ్ చిల్లీతోనే ఉంటుంది. ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు మనము రైస్ని కూడా నానబెట్టి పెట్టేసుకుందాము. మీరు ముందుగానే కావాలంటే కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు. ఇంకా బాస్మతి రైస్ వచ్చేసరికి కోహినూర్ బాస్మతి రైస్ చాలా బాగున్నాయండి. అవి చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా ఈలోపు చూసారు కదా, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇంకా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇంకా దాని తర్వాత ఒక టమాటోని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటేనే టమాటో వేసుకోండి. చాలామంది టమాటోని వేయరు, కానీ టమాటో వేస్తే దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక మూత క్లోజ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, టమాటోలు అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వీటిని నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బగారా రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఫ్లేవరిష్గా కూడా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూసారు కదండి, ఇలా పుదీనా, కొత్తిమీర కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనము రైస్ ఏదైతే వేసామో అది చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు మనము 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వేసుకోవాలండి. నార్మల్ సోనా మసూరా రైస్ అయితే మీరు నార్మల్ 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వేసాను. ఇంకా ఇలా ఒక లిడ్ క్లోజ్ చేసుకొని ఇలా నీళ్ళని బాగా మరగనివ్వాలి బాగా. ఇంకా బగారా రైస్కి ఇలా నీళ్ళు బాగా తెరిలిన తర్వాతే రైస్ అనేది వేసుకోవాలండి. ఇదే కాదు, మనం బిర్యానీకైనా సరే దేనికైనా సరే ఇలా నీళ్ళు బాగా మరగనిచ్చిన తర్వాత రైస్ వేసామంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం అంతా కరెక్ట్గా సరిపోయిందేమో చెక్ చేసుకోండి. ఇంకా వాటర్ అంతా వేసాం కదండి, ఇది నార్మల్ కుక్ మూడ్లోకి వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను అక్కడ ఒక చిన్న ఎరేజర్ ముక్క పెట్టాను కదా, ఇంకా అది కూడా తీసేసాను. ఇంకా రైస్ కుక్కర్లో చేసాం కాబట్టి దీనికి టైమింగ్ ఏమీ అవసరం లేదండి. ఇంకా అది ఉడికిపోయింది అంటే ఇంకా దాని అంతటా అదే ఆటోమేటిక్గా వామ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట.
ఇంకా నాకు ఇది పూర్తిగా ఉడకడానికి ఒక 10 నుంచి 12 నిమిషాల టైం పట్టింది అంతే. ఇంకా బగారా రైస్ చూసారు కదా ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. మహా అయితే ఒక 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మన ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా దీని కాంబినేషన్ చికెన్ గ్రేవీ, అది కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఇంకా ఒక పాన్ పెట్టుకున్నాను. ఈ పాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఇలా ఒక 2 ఉల్లిపాయలని తీసుకొని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా ఈ ఉల్లిపాయలని ఇలా నూనెలో బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఈ ఉల్లిపాయలన్నీ కూడా చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్గా అయిపోయిన తర్వాత ఇలా ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 టమాటోల్ని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఈ టమాటోలన్నీ కూడా బాగా మగ్గనివ్వండి. ఇంకా ఇప్పుడు చూసారు కదండి టమాటోలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కదా. నేను ఆల్రెడీ ముందుగానే చికెన్ని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని కూడా వేసుకుని ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇంకా ఒక 3 స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకోండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. ఇంకా ఒక 3 స్పూన్ల దాకా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసరికి గరం మసాలా పౌడర్ వేసుకుని ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఈ చికెను ఇలా కొద్దిగా బాగా మగ్గిన తరువాత ఇందులోకి మనము 1 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలండి. పుల్లటి పెరుగు కాదండి, ఇది ఫ్రెష్గా ఉండే పెరుగుని వేసుకోండి. ఇంకా ఈ పెరుగుని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఒక లిడ్ను క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వండి. ఇంకా 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే నూనె మొత్తం ఇలా బాగా పైకి తేలి చూసారు కదా చికెన్ అంతా కూడా ఇలా బాగా కొద్దిగా బాగా ఉడికింటుందండి. ఇంకా ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఈ చికెన్ గ్రేవీ వచ్చేసరికి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, ఇంకా ఇటువంటి బగారా రైస్, జీరా రైస్ ఇటువంటి వాటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ ఒక లిడ్ క్లోజ్ చేసుకొని మరొక 10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. ఇంకా చూసారు కదండి మరొక 10 నిమిషాల తర్వాత చికెన్ అంతా కూడా ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకోండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ చేశారంటే మనకి చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా అంతేనండి, యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ గ్రేవీనే చేయాలా అనేం లేదండి, మీరు ఆలు కుర్మా కూడా చేసుకోవచ్చు. అంటే సేమ్ ప్రాసెస్ అన్నమాట. మీరు పొటాటోస్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంది ఈ చికెన్ గ్రేవీ. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలంటే పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేసి పైన ఆల్ అనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.